ఒంగోలులో అసంపూర్తిగా ఉన్న బీసీ భవన్ నిర్మాణానికి ఎంపీ ల్యాండ్స్ నుంచి 50 లక్షలు మంజూరు చేయించి మంజూరు పత్రాన్ని బీసీ సంఘాల నాయకులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అందజేశారు. నగరంలోని బాలినేని నివాసంలో ఎంపీ కార్యాలయ ప్రతినిధి ఓగిరాల రామకృష్ణ నిధుల మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే బాలినేనికి అందజేశారు. బీసీ సంఘ నాయకులకు బాలినేని నిధులు మంజూరు ఉత్తర్వులు అందజేశారు. బీసీ భవన్ కు స్థలం కేటాయించాలని కోరిన వెంటనే స్థలాన్ని కేటాయించిన గొప్ప మనసు బాలినేనిదని వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, నగర కన్వీనర్ కటార శంకర్లు అన్నారు. బీసీలు ఆరామ క్షేత్రాలు లేకుండా నగరంలో అంత్యక్రియల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళితే బీసీ కులాలు అందరితో మాట్లాడి రంగారెడ్డి చెరువు పక్కన ఉన్న స్థలాన్ని కేటాయించారు. బీసీ కులాలకు ఆరామ క్షేత్రాలు నిర్మించుకునేందుకు స్థలం కేటాయించడంతో పాటు 45 లక్షలు సొంత నిధులు కూడా అందజేసి పెద్ద మనసును చాటుకున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ భవన్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడానికి గల కారణాన్ని తెలుసుకుని బాలినేని స్వయంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారన్నారు. దీంతో మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ నిధుల నుంచి 50 లక్షలు కేటాయించారన్నారు. సంబంధిత ఉత్తర్వుల కాపీని మాగుంట కార్యాలయ ప్రతినిధి సమక్షంలో బాలినేని ద్వారా అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. బీసీల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసు చూపుతున్నారని కొనియాడారు. బాలినేని సిఫార్సు చేయగానే ఎంపీ మాగుంట 50 లక్షలు కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చాత్తాడ శ్రీ వైష్ణవ కార్పొరేషన్ చైర్మన్ టి మనోజ్ కుమార్, ఏపీ వడ్డర సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు, ముదిరాజ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, మేదర సంఘం జిల్లా అధ్యక్షుడు చలపతిరావు, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దులూరి శ్రీనివాసరావు, సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి కరుణాకర్, కృష్ణ బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ తిర్లిక శ్రీనివాసులు, జంగమ సంఘం అధ్యక్షుడు కోటేశ్వరరావు, వివిధ బీసీ సంఘాల నేతలు పాల్గొని బాలినేనికి ఎంపీ మాగుంటకు కృతజ్ఞతలు తెలిపారు. 139 కులాలు, అందులో ఒంగోలులో బాగా యాక్టివ్గా ఉన్న కులాలు ఒక 25 కులాల దాకా బాగా యాక్టివ్గా ఉన్నారు. మరి వారు ఇప్పటి నుంచో చాలా వారి చేతి వృత్తులు, కుల వృత్తులు, మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. వారు ఏదన్నా వారి ఇంట్లో మంచి శుభకార్యం కానీ మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మరి ఇప్పుడున్న కళ్యాణ మండపాలు అన్నీ మరి వాళ్ళ స్తోమతకి తగ్గవి కాదు. దాన్ని మరి ఎన్నోసార్లు అందరూ ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు మరి ఆయన అడిగినప్పుడు ఆయన వెంటనే మరి ఆరామ క్షేత్రాల దగ్గర మరి పక్కన ఉన్న ఆ సైట్ని బీసీ భవన్గా, అదేవిధంగా గతంలో కూడా ప్రతి కులానికి దాదాపు 20 కులాలకి ఎవరికి వారికి ప్రత్యేకంగా సపరేట్గా మరి వారికి కూడా ఆరామ క్షేత్రాలు ఇవ్వడం జరిగింది. దానికి ఆయన దాదాపు 50 లక్షల పైసలకు మరి ఆర్థిక సాయం కూడా చేశారు అన్ని కులాలకి. మరి ఇప్పుడు ఈ బీసీ భవన్ పూలే భవన్ని అడిగిన వెంటనే ఆయన మరి ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి ఆయన ద్వారా ఎంపీ ల్యాడ్స్ 50 లక్షలు మరి శాంక్షన్ చేశారు. దానికి మరి ఎంపీ గారికి కూడా మా బీసీ సంఘాలందరితో కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో తప్పకుండా ఎలక్షన్లో మరి ఎంపీ గారికి కానీ అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరి బీసీలంతా అండగా ఉండి ఆయనకి మరి మంచి మెజారిటీతో గెలిపించుకొని మరలా మరి మంత్రిగా చూసుకుంటాం. ఎందుకంటే బీసీల పట్ల మరి బీసీలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తూ వారిని మరి రాజ్యాధికారం కల్పిస్తూ అదేవిధంగా ఎన్నో మరి పదవులు అన్నింటిలో రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి బీసీల మీద ప్రేమతో మరి అందరికీ మరి పదవులు ఇవ్వటం, అదేవిధంగా ఇటువంటి మరి వారికి గౌరవం పెంచే మరి పనులన్నీ ఆయన మాకు అందరికీ చేస్తున్నారు. కాబట్టి రాబో కాలంలో మేమందరం ఆయన్ని మరి మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ఒంగోలు నియోజకవర్గంలో బీసీలకి బీసీ భవన్ పూలే భవన్ లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మన బీసీ సంఘాల నాయకులు, బీసీ కుల సంఘాలు భవనం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మన గౌరవ మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆరామ క్షేత్రాలకి దగ్గరగా 45 లక్షలు 50 లక్షలు సైటు డబ్బులు ఇచ్చి తర్వాత ఆయన చేత వాసన్న గారి చేత అది అందరం కలిసి అన్ని కుల సంఘాల వాళ్ళం కలిసి అక్కడ ఆరామ క్షేత్రాలు ఓపెన్ చేయించుకున్నాం గతంలో.
అది స్లాబ్ లెవెల్కి వచ్చింది. రేపు త్వరలో స్లాబ్ దాన్ని వేస్తాము. తర్వాత వాసన గారి రిక్వెస్ట్ చేసుకొని ఒక ఎంపీ గారికి కూడా చెప్పి అవతల పక్క బీసీ భవన్ మీరే ఓపెన్ స్టార్ట్ చేశారన్నా, దానికి హెల్ప్ చేయాలన్నా అందరూ కలిసి ఫస్ట్ స్టార్టింగ్లో కొంత అమౌంట్ మాకు ఇచ్చేస్తే తర్వాత మేము దాన్ని ఇచ్చేసుకొని దాన్ని కట్టుకుంటామని మేము అడగటం జరిగింది. దానికి అన్న స్పందించి సార్కి చెప్పటం, ఎంపీ గారికి చెప్పటం, అలాగనే మేమందరం కుల సంఘ నాయకులు అందరం కలిసి కటార్ శంకర్ గారు, టౌన్ అధ్యక్షుడు గారు కటార్ శంకర్ గారు, కుల సంఘ అధ్యక్షులు ప్రతి కులానికి సంబంధించిన ప్రతి నాయకులు వెళ్ళి ఎంపీ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎంపీ గారిని రిక్వెస్ట్ చేయటంతో ఎంపీ గారు 50 లక్షల రూపాయలు ఈరోజు మన వాసన్న చేతుల మీద కూడా మన బీసీల కోసం ఈరోజు శాంక్షన్ చేయించి మనకి ఇవ్వటం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఈరోజు మనం పరిష్కారం అవుతుంది. ఏదన్నా ఒక చిన్న కళ్యాణ మండపం లేక చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఒక మీటింగులు పెట్టుకోవాలన్నా మనకు లేని పరిస్థితి. దాన్ని ఈరోజు మనకు ఫుల్ఫిల్ అవుతున్నందుకు బీసీ అందరూ కూడా చాలా సంతోషంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. అన్ని కుల సంఘాలకు సంబంధించింది అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఒక 27 కులాల వాళ్ళకి పైన ఆరాం క్షేత్రాలు ఇచ్చిన వాసన్న ఈరోజు బీసీ భవనం కూడా ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇప్పించడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా సిటీ అధ్యక్షుడు కటార్ శంకరన్న, అదే మా జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు ఆధ్వర్యం జరిగింది. ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తుంది ఒకటే, అందరం బీసీల ఐక్యతతో ఉండి వాసన్న 24వ సంవత్సరంలో మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చాలా సంతోషంగా చెప్తున్నాం. జిల్లాకు సంయుక్త కలెక్టర్గా నియమితులైన రోణంకి గోపాలకృష్ణ కలెక్టర్ దినేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసి జేసీ కలెక్టర్ పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం కొద్దిసేపు జిల్లాలోని పరిస్థితులపై చర్చించారు. Now, out of this, some lands where finance. He has personally promised that the 17 crores will be except in all means entire this whatever balance land is. After 180 acres in Tirupati, which PM has been public to జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకుంటామని నూతన జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ వెల్లడించారు. కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో ప్రజలు అధికారులు అందరి సహకారంతో ప్రభుత్వం కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకుంటున్నామని జేసీ తెలిపారు. విజయవాడలోని సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్గా పనిచేసి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈయన 2017 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన అధికారి. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి చిరంజీవి, ఒంగోలు తహసీల్దార్ మురళి, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చున్నూరి రవిబాబు ఆధ్వర్యంలో పలువురు మిల్లర్లు, ఎన్జీఓ ప్రతినిధులు, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది జాయింట్ కలెక్టర్ను కలిసి అభినందనలు తెలిపారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా కొత్త జాయింట్ కలెక్టర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజలు అధికారులు సహాయ సహకారాలతో మరి ఈ విధుల్ని సక్రమంగా సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది మోస్ట్లీ రెవెన్యూ ఇష్యూస్ మనకి నడుస్తున్నాయి. అట్లాగే రాబో మిగతా అన్ని విషయాలు ఈ రెవెన్యూ మీద మిగతా విషయాల మీద అధికారులు ప్రజల సమన్వయంతో విధులు నిర్వర్తిస్తారు. రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నియమించిన నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన పెంపొందించుకుని అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ నోడల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహించే ముందస్తు విధులకు సంబంధించి నోడల్ అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే ఎన్నికల సిబ్బందికి సమర్థంగా శిక్షణ అవసరమని, అందుకు అనుగుణంగా అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత నోడల్ అధికారిని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదుతో పాటు ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంపొందించాలన్నారు. ముమ్మరంగా స్వీప్ యాక్టివిటీస్ నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చేపట్టాల్సిన ప్రాథమిక చర్యలపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. నోడల్ అధికారులకు కేటాయించిన విధులకు సంబంధించి చేపట్టిన చర్యలపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను రూపొందించి సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, నోడల్ అధికారులు పాల్గొన్నారు. డైలీ మార్నింగ్ పెట్టండి. రీచ్ అయ్యి మనకు రిపోర్ట్ చేయలేదంటే దెన్ ఇట్స్ రాంగ్ థింగ్. ఓకే, సో పోస్ట్ ఫైనల్ నోటిఫికేషన్ తర్వాత రోడ్ రిలేటెడ్ ఎర్రర్స్ మనం చేయవచ్చు. బట్ డెలిషన్స్ ఆర్ డెలిషన్స్ బియాండ్ పాయింట్ ఉంటాయి కదా, డెలిషన్స్ ఆర్ అడిషన్స్ బోత్ బియాండ్ 0.1% ఉంటున్నప్పుడు దెన్ దాట్ హ్యాస్ టు బి మానిటర్డ్. ఇది ఎట్లా మానిటర్ చేయాలంటే దెన్ కాన్స్టిట్యున్సీ అంటే పోలింగ్ స్టేషన్ వారిగా పెట్టుకోవాలి. పోలింగ్ స్టేషన్ వారిగా ఎన్ని ఓటర్స్ ఉన్నారు, దాంట్లో డైలీ అడిషన్ డెలిషన్స్ ఎన్ని జరుగుతున్నాయి. ఓకే, ఇది రిపోర్ట్ ఒకసి మీరు ఎలక్షన్ టీం నుంచి డౌన్లోడ్ చేసేసి పంపించండి. నోడల్ ఆఫీసర్ పంపించి నోడల్ ఆఫీసర్స్ విల్ కీప్ డూయింగ్ ఇట్. దానికి సపోజ్ 0.1% పెరుగుతాయి, దానికి జస్టిఫికేషన్స్ రిపోర్ట్స్ నీట్గా చెప్పి డైలీ రిపోర్ట్గా పంపించేస్తాం. ఓకే, దిస్ హ్యాస్ టు బి డన్. సెకండ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బాక్స్ న్యూ పోలింగ్ స్టేషన్స్. ఎవరు పోలింగ్ స్టేషన్స్ ఎవరికి వస్తుంది అర్థం లేదని చూసుకోవాలి. ఎవరెవరు ట్రబుల్ మేకర్స్ ఉన్నారు వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు, ఇది 100 మ్యాప్లో రావాలి. ఓకే, నెక్స్ట్ బడ్జెట్ ఫర్ ప్రిపరేషన్. బడ్జెట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు? ఈ ఫైనాన్షియల్ పేపర్స్ ప్రిపేర్ చేశారా? ఎవరు చేస్తారు? సార్ బడ్జెట్ వచ్చాక అడ్మిషన్ సార్ ఆల్రెడీ మనకి బడ్జెట్ ఇచ్చారు సార్. ఎట్లా అంటే ఓన్లీ బడ్జెట్ వచ్చింది. బడ్జెట్ అంటే ఏమేమి ఖర్చులు వస్తాయి, ఏమేమి మనం మెటీరియల్స్ కొనడం ఎక్కడ, ప్రొక్యూర్మెంట్లు ఎక్కడెక్కడ హెచ్ఆర్లో ఇది ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎక్స్పెండిచర్స్ అంటే ఏమేమి మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ ఏంటి, ఈ మూడు క్లారిటీ రావాలి.
ఒంగోలు నగరంలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలన్నదే తన ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని, దానిని అమలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంటి నివేశన స్థలాలకు భూసేకరణ, భూమి కొనుగోలు చేసిన రైతులకు పరిహారం చెల్లింపు తదితర విషయాలపై కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ శ్రీనివాసులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని బాలినేని తెలిపారు. ఈ రోజు నుండి రైతుల ఖాతాలో నగదు జమ చేసే కార్యక్రమం మొదలవుతుందని, 2 రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఇంకా మరో 80 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని, దీనికి సంబంధించిన చర్యలు అధికారులు చేపట్టారన్నారు. త్వరలో మాట ఇచ్చిన ప్రకారం పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. హౌస్ సైడ్ సంబంధించినటువంటి డబ్బులు ఇంకా అంటే మండేనే వేస్తూ ఉన్నారు, ఇంకా వేయలేదని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైతులకి డబ్బులు వేస్తామని చెప్పారు. టోటల్గా ఇవాళ ఒక 50 crores దాకా వేస్తారు. మిగతాది రేపు వేయటం జరుగుతుంది. టోటల్గా 2 daysలో టోటల్గా రైతులందరూ కూడా డబ్బులు పడిపోతాయి. కేవలం మా కాన్సన్ట్రేషన్ అంతా అన్ని పనులు పూర్తి చేసి పట్టాలు ఇవ్వాలనేదే మా కాన్సెప్ట్. మాట ఇచ్చిన ప్రకారం నేను దానికోసమే నా ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేస్తాను. రేపు కల్లా రైతులకు డబ్బులు పడిపోతాయి. టోటల్గా ఎంతైతే పెండింగ్ ఉందో ఇంకా 80 ఎకరాలు ఎక్వైర్ చేస్తారు ఉంది, అది కూడా ఎక్వైర్ చేస్తూ ఉన్నారు. దానికి కూడా డబ్బులు రెడీగా ఉన్నాయి. మొత్తం టోటల్ కూడా జిల్లా వరప్రసాద్ని వెలుగొండ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎండగడుతూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. రైతు సమస్యలను, సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమానికి వచ్చేసి మరి వైసీపీ సార్లు కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రులు తమ పదవులను ఎంజాయ్ చేయడం తప్పితే రైతుల గోడు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను ఎండకడుతూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొంతల కృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆ ప్రాజెక్టు మీద ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా చైతన్యపరిచి వారు తుది చేయాలి, విడుదల చేయాలి. ప్యాకేజీ నిధులను నష్టపోయినటువంటి రైతులను ప్యాకేజీలు వెంటనే పూర్తి చేయాలి. ఇదంతా అబద్ధం. ప్రకాశం జిల్లాలో ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో
ఈ వెలుగొండ ప్రాజెక్టుని ఇందాక చెప్పారు అధ్యక్షుల వారు, సుమారుగా 25 సంవత్సరాల క్రితము శంకుస్థాపన చేస్తే ముఖ్యమంత్రులు మారారు కానీ దీని మీద రైతులకు ఉపయోగపడే పని ఒక్కటి చేయలేదు. ఆ రోజు సుమారుగా 1000 కోట్ల లోపు బడ్జెట్ వేస్తే ఇవాళ 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెరిగింది తప్పితే దాని మీద ఒక రూపాయి వెచ్చించలేదు. నెల్లూరు జిల్లాలో ఉండే రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఉండి ఈ వెలుగొండ ప్రాజెక్టు కోసం 5 రూపాయలు కూడా శాంక్షన్ చేయలేదు. ఈ జిల్లాని సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఏమైపోయారు, ఎక్కడున్నారని చెప్పని అర్థం కావట్లేదు. ఈ జిల్లాలో గనక రాబో రోజుల్లో గనక ఈ ప్రాజెక్టు నిర్మాణంలో గనక ఈ రాష్ట్రంలో ఏలిన వారు కానీ ఏలుతున్న వారు కానీ ఏ మాత్రం చేయకపోతే భారతీయ జనతా కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఈ వ్యవసాయ మంత్రిని ఈ జిల్లాలో ప్రవేశించకుండా కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తానని కూడా చెప్తా ఉన్నాం. మార్కాపురానికి 15 కిలోమీటర్ల దూరంలో అదే ప్లేస్లో శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ వీళ్ళంతా శంకుస్థాపనలు అయితే చేస్తున్నారు, పని మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. కొంతవరకు వెళ్ళినా కూడా ఇంకా మిగతా పనులు ఎక్కడెక్కడ నెత్తనడుగు నడుస్తుంది. రెండు కాలువలు కూడా కొంత పూర్తి అయినా ఇంకా కూడా పూర్తి కానటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో ఈ యొక్క కాలువలు పూర్తయితే ఆ యొక్క ఏరియా 4-5 నియోజకవర్గాల ప్రజలు, దానితోడు కడప నెల్లూరు జిల్లాలో ప్రజలు కూడా దాదాపు 4,45,000 ఎకరాలకి నీటి పారుదల అవుతుంది. అందువల్ల ప్రజానీకము ఈ యొక్క కరువు కష్టాల నుంచి బయటపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే దాదాపుగా నిర్వాసితులకు ఈ రోజు కూడా దాదాపుగా 1,800 కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆ నిర్వాసితులు అల్లో రామచంద్ర ఇదేం పరిస్థితి అని ఈనాడు బాధపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొల్లం డ్యామ్ దగ్గర హెడ్ రెగ్యులేటర్ పనులు ఇప్పటికీ 60% పూర్తయింది, మిగతాయి కూడా పూర్తి కావాలి. వేసినటువంటి కాలువలు ఆల్రెడీ పూడికతోటి వర్షాభావ ద్వారా కానీ విడిగా కానీ ఆ పూడికలు తీసేటువంటి గ్రామ స్థాయి నుండి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, వారిలోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఆడుదామాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు మినీ స్టేడియంలో ఆడుదామాంధ్ర జిల్లా స్థాయి క్రీడలను కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగార్ సుజాతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, మేయర్ జాతీయ జెండాను, శాప్ క్రీడా జెండాను, ఆడుదామాంధ్ర జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేసి క్రీడాకారుల నుండి క్రీడా వందనాన్ని స్వీకరించారు. గ్రామస్థాయి నుండి క్రీడల్లో యువతను ప్రోత్సహించి వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదామాంధ్ర వంటి వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి 5 అంశాల్లో బాలికలకు, బాలురకు వేరువేరుగా గ్రామస్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ఈ రోజు నుండి జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొంది జిల్లా స్థాయిలో పాల్గొంటున్న క్రీడాకారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నియోజకవర్గాల వారీగా నోడల్ అధికారులను ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపొందడంతో పాటు రాష్ట్ర స్థాయి క్రీడల్లో మంచి ప్రతిభ కనపరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా అన్ని రంగాలతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభను కనబరిచి మంచి క్రీడాకారులుగా ఎదగాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని మేయర్ గంగార్ సుజాత అన్నారు. నవంబర్ 26వ తేదీ నుంచి జరుగుతున్న గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ స్థాయి క్రీడల్లో గెలుపొంది జిల్లా స్థాయి వరకు రావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ సుజాత, జెడ్పీ సీఈఓ జాలిరెడ్డిలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున శాలువాతో సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వాలీబాల్ ఆడి జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, డిఎస్డిఓ రాజరాజేశ్వరి, ఆడుదామాంధ్ర డిస్ట్రిక్ట్ అంబాసిడర్స్ షేక్ ఇమాం షా, జి భక్తధ్రువుడు, మనోజ్ సాయి, వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గాల కోఆర్డినేటర్స్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆడుదామాంధ్ర ఫ్లాగ్ ఆవిష్కరణ గారు జడ్పీ సేవలు ఆవిష్కరిస్తూ ఉన్నారు.
వారి స్థానాలు ఆశలు కావాల్సింది కోరుకుంటూ నిర్వహించుకునే క్రీడా జ్యోతిని తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. జ్యోతి ప్రజలను తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. క్రీడా జ్యోతి ప్రజలను తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మన గౌరవం కలెక్టర్ గారు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. మరొకసారి మీరు చెప్పిన ఆదేశాల ప్రకారం మన టీమ్స్ అందరూ కూడా గెలిచి చెప్పండి. నా పేరు డి వీరాంజనేయులు, యూటీఎఫ్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి. సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ అది కొత్త విధానం తీసుకొచ్చి దాన్ని ఎట్టి పర్సెంట్ ఇవాళ ఆడుతాం ఆంధ్ర డిస్ట్రిక్ట్ లెవెల్ కార్యక్రమం మొదలవుతుంది. మినీ స్టేడియము మరియు పీవీఆర్ హై స్కూల్స్లో ఈ క్రీడా గ్రౌండ్స్ అన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 700 నుంచి 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 8 నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉంటున్న ఎంపీడీఓ సహకారంతో పిల్లలందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ఫుడ్ అకామిడేషన్స్ అరేంజ్ చేసి ఈ జిల్లాలోనే నెక్స్ట్ 5 days ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 డిసిప్లిన్లో కబడ్డీ, బ్యాడ్మింటన్, దెన్ క్రికెట్, వాలీబాల్, ఈ విషయంలో ఉంటున్న బోత్ మెన్ అండ్ ఉమెన్ టీమ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా దీంట్లో బెస్ట్ టీమ్ అండ్ బెస్ట్ ప్లేయర్స్ సెలెక్ట్ చేసేసి వాళ్ళని మనం స్టేట్ లెవెల్కి రిప్రజెంటేషన్స్కి పంపించడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో గెలిచిన వాళ్ళు యాజ్ వెల్ as డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైసెస్ కూడా ఈ ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆడుతాం ఆంధ్రాలో వాళ్ళ టీమ్స్ గెలిచిన టీమ్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఇవాళ కబడ్డీ యాజ్ వెల్ as వాలీబాల్ అండ్ క్రికెట్ ఈ 3 కార్యక్రమం ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 5 daysలో ఆల్ ద 5 డిసిప్లిన్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో ప్రజలు అండ్ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి అందుబాటులో ఉండి ప్లేయర్ని ప్రోత్సాహం చేయవలసిందిగా కోరుకొని ప్లేయర్స్కి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. దర్శి నియోజకవర్గంలో తన వర్గీయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలా గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటారని శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శిలో వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పదవి ఉన్నా లేకపోయినా దర్శి ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి ప్రజల కోసం ఇంకా ముందుకు వెళతామన్నారు. నా మనుషులు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోలేక వచ్చానన్నారు. ఇలా అందరూ కూడా వైసీపీకి ఓటు వేసి గతంలో ఎన్నడూ లేని విధంగా దర్శి నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజార్టీ తీసుకురావడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు బాగాలేవని, పార్టీ పెద్దలు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత నెల రోజులుగా తన అనుచరులను ఇబ్బందులకు గురి చేస్తున్నా ఇంతకాలం వదలకుండా ఉన్నానని, పార్టీ కోసం పనిచేసిన వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటే చూడలేక వచ్చానన్నారు. నేను ఎప్పుడూ వేరే వారి పదవుల్లో జోక్యం చేసుకోనని, నన్ను నమ్ముకున్న వారి కోసం అండగా నిలుస్తానన్నారు. కార్యక్రమంలో రవీందర్, శ్రీధర్, వాసు, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీను, మిల్లర్ బుజ్జి, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్దిశెట్టి వేణుగోపాల్ అభిమానులు పాల్గొన్నారు. దర్శి ప్రజలు 2009 నుంచి నేను కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే 5 ఏళ్ళలో ఎమ్మెల్యే ఇంకా ఎంతో మంది నాకు పరిచయం, నాకు నచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ఎన్ని కష్టాలు వచ్చినా, నాకు కానీ ఎన్ని ఒడుపులు వచ్చినా కానీ వాళ్ళని వదలను, వాళ్ళ కోసం నేను కృషి చేస్తానని కూడా వాళ్ళని చూస్తున్నాను. నాకు నచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి కావాల్సిన బిల్లులు చేయకపోవడం, వాళ్ళకి నేను ఇచ్చిన పదవులను తీసేయడం, ఇలాంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పార్టీలో అందరూ కావాలి, అందరూ సహకరిస్తే మనం ముందుకెళ్ళగలమని కూడా గ్రహించాలి.
మరి అలా న్యాయం జరగకపోతే తప్పకుండా నేను మాత్రం ఎంత దూరం నడవడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రెండవ రోజు ఒంగోలు నగర పరిధిలోని ఉపాధ్యాయులు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యాయులు దాచుకున్న సొమ్మును కూడా ప్రభుత్వం విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు డి వీరాంజనేయులు, యూటీఎఫ్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి. గత 2 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు. దీనికి ముందుగా మరి రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగుల యొక్క ఆర్థిక బకాయిలు చెల్లించాలని, ఎందుకంటే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి. ఉపాధ్యాయుల యొక్క అవసరాలకి, ఇంటి ఖర్చులకి ఉపయోగపడాల్సిన దాచుకున్న సొమ్ముని ఇవాళ సకాలంలో గవర్నమెంట్ చెల్లించట్లేదు. దీర్ఘకాలంగా నిరీక్షించాల్సి వస్తుంది. అంతేకాదు మరి నిన్న డిఎస్సి ప్రకటించారు. కేవలం 6,000 పోస్టులు మాత్రమే ప్రకటించారు. ఇది అన్యాయం, దారుణం. పోస్టులన్నింటినీ దాచిపెట్టి మరి కేవలం 600, మన జిల్లాకు మాత్రం 150 పోస్టులు మాత్రమే వచ్చాయి. దాంతోపాటు ఇంకా దుర్మార్గమైన చర్య ఏంటంటే గత 15 సంవత్సరాల నాడు ఎన్నో పోరాటాలు చేసి రద్దు చేసుకున్న అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అనేది చాలా దారుణం. దీన్ని మేము యూటీఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయనీయం, అడ్డు తగులుతాం. కాబట్టి ఈ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలి. దాంతోపాటు మరి సిపిఎస్ రద్దు చేస్తున్నారు. ఓకే, సిపిఎస్ను రద్దు చేసి దాని స్థానంలో జీపీఎస్ని తీసుకురావడం. ఇది ఎలా ఉందంటే పెనమేల నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది ఉపాధ్యాయుల ఉద్యోగుల పరిస్థితి. ఈ జీపీఎస్ కూడా కాంట్రిబ్యూషన్తో కూడుకున్నటువంటి పెన్షన్ విధానమే. అందుకని ఈ జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలు అందరికి కూడా మేము రిప్రజెంటేషన్ చేస్తాం, మెమోరాండాలు ఇస్తాం. తప్పకుండా ఈ సిపిఎస్ని, ఈ జీపీఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ అది కొత్త విధానం తీసుకొచ్చింది. దాన్ని ఎట్టి పక్షం మేము ఒప్పుకోము. మాకు పాత పెన్షన్ మాత్రమే అమలు చేయాలి. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలో తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో రెండో అంశము, ఈ రాష్ట్ర ప్రభుత్వము 11వ పిఎస్సిలో 6,246 కోట్ల రూపాయలు, పిఎఫ్ వచ్చి 1,000 కోట్ల రూపాయలు, ఏపీజీఎల్ఐ వచ్చి 330 కోట్లు, అదేవిధంగా సరెండర్ లీవ్ వచ్చి 2,500 కోట్లు, అదే సిపిఎస్ 90% డిఆర్ఎస్ బకాయిలు వచ్చి 4,500 కోట్లు, మొత్తము 22,846 కోట్ల రూపాయలు ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్స్కి, కార్మికులకి ప్రభుత్వం బాకీ పడ్డది. అది వెంటనే చెల్లించాలని చెప్పి ఈ సభాముఖం డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో దశల వారీగా పెద్ద ఎత్తున పోరాటాన్ని సిద్ధం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లాలో పోలీసు అధికారుల బదిలీలు వేగవంతమయ్యాయి. ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించారు. ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విక్రమ్ శ్రీనివాస్ పీటీసీకి బదిలీ చేశారు. జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఐజీ పాల్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కంభం సీఐ ఎం రాజేష్ కుమార్ ను సత్తెనపల్లి రూరల్ కు బదిలీ చేసి ఆయన స్థానంలో గుంటూరు రేంజ్ వీఆర్ ఉన్న జె రామకోటయ్యకు పోస్టింగ్ ఇచ్చారు. రేంజ్ వీఆర్ ఉన్న ఎస్ సుబ్బారావును త్రిపురాంతకం సర్కిల్ కు, వీఆర్ లో ఉన్న దాసరి ప్రసాద్ ను గిద్దలూరు సర్కిల్ కు బదిలీ చేశారు. వీఆర్ నుంచి మరో సీఐ కె వెంకటేశ్వరరావును పీసీఆర్ ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. టంగుటూరు, నాగులుప్పలపాడుతో పాటు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల అధికారులను, సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా ఒంగోలు మినీ స్టేడియంలో 7 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 80 జట్లు క్రికెట్ పోటీలో తలపడుతున్నాయి.
జిల్లా స్థాయి పోటీలకు సంబంధించిన క్రికెట్ టోర్నమెంటుకు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు, అవసరమైతే కలెక్టర్ అదనంగా ఈ క్రీడా పోటీలకు నిధులు కేటాయిస్తానని చెప్పడం సంతోషకరమని ఆడుదామాంధ్ర ప్రకాశం జిల్లా సమన్వయకర్త వై సీనయ్య తెలిపారు. కార్యక్రమంలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన పిఏటీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 150 కోట్ల బడ్జెట్ తోటి ప్రారంభించింది. గ్రామ సచివాలయ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ మంచి మెటీరియల్ తోటి క్రీడల్ని నిర్వహిస్తూ ప్రతి స్థాయిలో కూడా అణువణువు వాళ్ళు వెంటపడి సూచనలు ఇస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రీడలు విజయవంతంగా జరగడానికి, క్రీడాకారులు సౌకర్యవంతంగా ఆడటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ విధంగానే గ్రామీణ స్థాయిలో ప్రతి సచివాలయం స్థాయిలో నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు జరిగినాయి. నియోజకవర్గ విన్నర్స్ వచ్చేసి నిన్న గౌరవ కలెక్టర్ గారు ఘనంగా ఈ స్టేడియంలో జిల్లా స్థాయి ఆడుదామాంధ్ర క్రీడలను ప్రారంభించారు. ఈ గ్రామీణ స్థాయిలో అనేక మంది మరుగున పడిన క్రీడాకారులు ఈ ఆడుదామాంధ్ర సందర్భంగా వెలుగులోకి వచ్చారు. ఈ టాలెంట్ని ఐడెంటిఫై చేసి ప్రభుత్వం శాప్ వారు కూడా ఒక ప్రత్యేకంగా ప్రతి గేమ్కి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని జిల్లాకు ఒక ఇన్ఛార్జిగా వేసి ఆ గేమ్లో బెస్ట్ ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి ఆ టాలెంట్ మొత్తాన్ని హంట్ చేసిన తర్వాత వారి ద్వారా శాప్ వారి ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించి వీరు జాతీయ స్థాయిలో పోటీ పట్టడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ఏర్పాట్లు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా జిల్లా కలెక్టర్ గారికి, అలానే జాయింట్ కలెక్టర్ గారికి, సిఓ గారికి, క్రీడాకారులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగరంలోని కుమ్మరి బజారు వేణుగోపాలస్వామి వీధిలో శివాలయ పునర్నిర్మాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి మహాకుంభాభిషేకం, మహాదీపారాధన, చతుర్థకాల యాగశాల పూజ, నాడీ సంధానం, స్పర్శాహుతి, మహాపూర్ణాహుతి, యంత్రదానం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు దైవ దర్శనం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు బీజాపూరి చెంచయ్య, బి సామ్రాజ్యం, డాక్టర్ బీజాపూరి చంద్రశేఖర్, డాక్టర్ బి లక్ష్మీ గౌరీ, దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ విజ్ఞప్తి, హలో అశోక్
तस्मै ब्रह्मज ब्रह्माय आयुष्टि कीर्तिं प्रजां ददुः तस्मै ब्रह्मज अरे ఇంకా 47 డేస్ ప్రసాదాదే సో అందులో పెద్దవారానికి 45 రోజులు పడుతుంది. ఈ 45 రోజులు కూడా స్వామికి కంటిన్యూస్గా అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం మనం మామూలుగా అయితే చాలా వాటిలో చేస్తాం స్వామికి, కానీ బాలస్వరూపంలో ఉన్న స్వామికి అన్నింటిలో అభిషేకం చేయబడదు. ఎందుకంటే చిన్నపిల్లలు అన్ని తీసుకోలేదు కాబట్టి. సో స్వామివారు విన్నవించింది ఏంటంటే ఖచ్చితంగా పాలతో మరియు నూనెతో మాత్రమే అభిషేకం చేయాలని చెప్పి విన్నవించారు. సో ఇవాళ మొదలుకొని 45 రోజులు. సో మొదటి రోజు మేము అనగా నేను మరియు మా శ్రీమతి కలిసి ఇవాళ అభిషేకంగా జరిపించాము. సో ఎవరైనా భక్తులు వారికి యొక్క ఇంట్రెస్ట్ ఉంటే కనుక పేరు రిజిస్టర్ చేసుకొని ఈ నెల మొదలుకొని 48 రోజులు అంటే వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా కంటిన్యూగా అభిషేకాలు జరుగుతాయి. రోజుకు చొప్పున ఎవరైనా స్పాన్సర్ చేయొచ్చు. దానికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఒక కొత్త వస్త్రం, పత్రికా విలువలు దిగజారేలా వార్తలు ప్రచురించడాన్ని పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ఖండించారు. మార్టూరులో మైనింగ్ అధికారులు జరిపిన దాడుల గురించి పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆమంచి ఘాటుగా స్పందించారు. మార్టూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆమంచి మాట్లాడుతూ మైనింగ్ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. పత్రికల్లో సిగ్గులేని రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రానైట్ అక్రమ రవాణాని మొదలుపెట్టింది టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అని ఆరోపించారు. మైనింగ్ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఏలూరి సాంబశివరావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలల నుంచి పత్రికా విలువల్ని పాతాళంలోతూ పాతరేసినటువంటి పత్రికా వ్యభిచారానికి తెరదీసినటువంటి ఈనాడులో పెద్ద ఎత్తున ఇక్కడ గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతుంది. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నేను కానీ వెనక సపోర్ట్ చేస్తున్నామని చెప్పి రాయటం జరిగింది. ఈ సిగ్గులేని పత్రికాధినేతలు కానీ వాళ్ళ తరపున ఒకరితో పుచ్చుకొని రాసే ఆ పత్రికలో పనిచేసేటువంటి ఈ రాతగాళ్ళు ప్రతినిధులు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు తెలుగుదేశం వ్యాపారస్తులు, వైఎస్ఆర్సీపీ వ్యాపారస్తులు, లేకపోతే ఇంకొక కాంగ్రెస్ జనసేన వ్యాపారస్తులు ఉంటారా? రామోజీరావు గారు గ్రానైట్ పాలిష్ యూనిట్స్ మీద దాడి చేశారని చెప్పి అధికారులు మీరు రాశారు ఇవాళ ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ. నేను బహిరంగంగా వీళ్ళందరినీ ఛాలెంజ్ చేస్తున్నా, లేదంటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ 400 పాలిషింగ్ యూనిట్స్లో మచ్చుకు ఒక్కటైనా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు కానీ వాళ్ళ అనుచరులకు కానీ అందులో భాగస్వాములుగా అయినా సరే ఉన్నారా అని చెప్పి మీకు మొదటగా నేను ప్రశ్నిస్తున్నా. ఆఖరికి ఈ 400 గ్రానైట్ పరిశ్రమల్లో ఒకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నాయి. ఈ డిజైన్ అంతా కూడా అక్రమంగా ఏదైతే ఇక్కడ నిన్నటిదాకా పెత్తనాన్ని చెలాయించినటువంటి ఏలూరు సాంబశివరావు ఉన్నాడో తను డిజైన్ చేశాడు ఇల్లీగల్. ఈ 400లో మా పార్టీకి సంబంధించిన ఉంటే మీరు బహిరంగంగా ఆంధ్రజ్యోతి నాడులో లిస్టు రాయండి. నేను మళ్ళా ముఖ్యమంత్రి గారికి మీరు రాసిన లిస్టు మీద మీ సమక్షంలో ఆ గ్రానైట్ పరిశ్రమల మీద నేను విచారణకి రేపొద్దునే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఒకటి కూడా లేవు. సిగ్గుండాలి. ఎంతకన్నా పరాకాష్ట అవినీతికి బరిదెగింపుతనానికి ఈ పత్రికలకి ఇంకోటి లేదు. మీరు కొమ్ము కాసేటటువంటి పార్టీకి ప్రాతినిధ్యం వహించే ఏలూరు సాంబశివరావు అధికారుల దగ్గర నుండి దాడి చేయించాడు. ఏది దౌర్జన్యం? అరాచక శక్తి అని ఒక పేరు పెడుతున్నారు. దమ్ము, ధైర్యం, సిగ్గు, మానవతా విలువలు, పత్రికా విలువలు లేనటువంటి ఈనాడులో రాసే రాత నాకు పేరు పెట్టారు. ఇది ఎవరు? ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడింగ్ ఏలూరు సాంబశివరావు సహా
చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అతన్ని కూడా అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నటువంటి 15 మందితో సహా. ఇప్పుడు 4-5 మాత్రమే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ఇంకా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్న దాడి చేసి వాళ్లే మళ్ళా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తిరిగి కేసు పెట్టడానికి. అంటే ఇది పరాకాష్ట. వాళ్ళ న్యాయంగా అయితే 4 పీకి అక్కడ కూర్చోబెట్టి అందరినీ జైలుకి పంపాలి. తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ముద్దాయిలే. అందులో నేను వచ్చి సపోర్ట్ చేశాడు ఏలూరు సంవత్సరం. అందులో వాటాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇల్లీగల్ డిజైనింగ్ ని తను చేశాడు కాబట్టి. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయుల ఆరోగ్య విషయంలో యూటీఎఫ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వివేకానంద హఠయోగ కేంద్రం పేరుతో ఉపాధ్యాయులకు యోగా తరగతులు నిర్వహిస్తోంది. ఒంగోలులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయ సమావేశపు హాల్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7:30 వరకు యోగా తరగతులు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు ఇక్కడకు వచ్చి యోగా చేస్తుండడం గమనార్హం. ఒంగోలులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయ సమావేశ హాల్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7:30 వరకు యోగా తరగతులు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి యోగా చేస్తుండటం గమనార్హం. ప్రధానంగా ఈ ఎక్సర్సైజ్కి యోగానికి మామూలుగా తేడా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్సర్సైజ్ వలన ఏమవుతుందంటే ఎనర్జీ లాస్ అవుతుంది. ఇవి ఎక్సర్సైజ్ వలన మజిల్స్ వీటన్నిటి మీద పనిచేస్తుంది. ఎక్సర్సైజ్ వలన దానివల్ల ఎనర్జీ లాస్ అవుతుంది. కానీ యోగం అనేది ఎండోక్రైన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అది యోగం చేసినందువలన మన ఎనర్జీని గెయిన్ చేస్తాం. దీనివల్ల నేను అంతకుముందు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ యోగం చేస్తున్నాను. ఇది చాలా నాకు చక్కగా ఈ యోగం అనేది ఉపయోగపడింది. తర్వాత ధ్యానం అనేది ఒక ప్రక్రియ. ఈ మనం లాస్ట్ ఐటమ్గా మన ఈ సెంటర్లో మేము ధ్యానం చేయటం జరుగుతుంది. ధ్యానం అనేది చాలా సమస్యలు కూడా ధ్యానాన్ని గురించి రామచంద్ర మిషన్ అని లేదా పత్రిజీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ధ్యానం మీద కాన్సన్ట్రేట్ చేశారు. ధ్యానం కూడా అది అల్టిమేట్ సిస్టమ్. అది యోగా ప్రక్రియల్లో వచ్చేటప్పటికి యమ నియమ అంటే అష్టాంగ యోగం ఉంటుంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇది ఈ తర్వాత ధ్యానము సమాధి ఇవన్నీ కూడా ఈ అష్టాంగ యోగాన్ని మనం చేయగలిగితే దాంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యము. ఈ ఆరోగ్యాన్ని అందరూ యోగం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా. నేను 2015 నుంచి యోగా నేర్చుకుంటున్నాను, వస్తున్నాను. నా వయసు 72 ఏళ్ళు. ఈ యోగాలో బాగా ఇది ఒకరోజు చేసి 2 రోజులు చేసి ఏదో డాక్టర్ దగ్గర పోతే అయిపోయింది 4 రోజుల్లో అయ్యేది కాదు. ఇది ప్రతిరోజు రోజులో ఇది కూడా ఒక పార్ట్గా అనుకోవాలి. దీంతోపాటు మితాహారం కూడా చాలా ఇంపార్టెంట్. బయట ఆహారం తినకుండా ఉండటం, మితాహారం తీసుకోవటం, మానసికమైన ప్రశాంతత కూడా ఉంది ఇక్కడ. ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను 2015 నుంచి కంటిన్యూగా వస్తున్నాను. నేను పర్ఫెక్ట్గా బాగున్నాను. నేను చిన్న వ్యాపారం చేసి రిటైర్ అయ్యాను. యోగాకి రోజు ఇక్కడ 2 గంటలు ఉంటుంది. దాదాపు 5:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. ప్రతిరోజు వస్తాం కంపల్సరిగా. ఏదైనా ఊరు ప్రయాణం ఎక్కడన్నా బయట మరీ ఒత్తిడి అయితే తప్ప. మీకు ఇష్టమైన ఆసనాలు ఏంటి సార్? అన్ని ఆసనాలు చేస్తాను నేను. అన్ని ఆసనాలు మనం ఫిట్గా ఉంటే విద్యార్థులకు పాఠాలు చక్కగా చెప్పగలం. సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేయగలం. ఫిట్నెస్కు యోగా మంచి ప్లాట్ఫామ్. ఇదే నేను ఆచరిస్తూ వచ్చాను. మీరు కూడా ఆచరించాలని యూటీఎఫ్ వ్యవస్థాపకులు రాచూరి రామిరెడ్డి సహచర ఉపాధ్యాయులకు చెబుతూ ఉండేవారు. ఉద్యమాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన రామిరెడ్డి బాటలో ఉపాధ్యాయులు నడిచారు. అదే సమయంలో యోగా తరగతులకు శ్రీకారం చుట్టారు. ఒంగోలులోని యూటీఎఫ్ కార్యాలయంలో
2009 నుంచి యోగా తరగతులు జరుగుతున్నాయి. కోవిడ్ సమయంలో తప్పితే ఇక్కడ ప్రతిరోజు యోగా తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. 8 సంవత్సరాల నుంచి యోగా అనేది ఒక అద్వితీయమైన ప్రక్రియ. దీనివల్ల ప్రయోజనాలే కానీ ఎటువంటి నష్టాలు ఉండవు. తర్వాత ఏంటంటే అంతకుముందు నాకు ఆస్తమా అనేది విపరీతంగా ఇబ్బంది పెట్టింది. ఆయుర్వేదము, చేప మందు, హైదరాబాద్ అని అన్ని చోట్ల కూడా ప్రయత్నం చేశాము. ఎక్కడ నాకు రిలీఫ్ రాలేదు. యోగాలో ప్రాణాయామంలో భస్త్రికా ప్రాణాయామం బాగా ఉపయోగపడింది. అందువల్ల నా గురించే కాదు అందరికీ కూడా ఈ యోగం వలన ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది కాదు, అవకాశం అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని పొందగలరని ఆశిస్తున్నాను. మేము లావుగా ఉన్నాము, మేము చేయలేము, మాకు శరీరం వంగదు అని భావించే వాళ్ళు కూడా వచ్చి చేస్తే మాత్రం ఏది కూడా బిగినింగ్ నుంచి అద్భుతంగా రాదు. మనం ప్రయత్నం చేసే కొద్ది కూడా శరీరం సహకరిస్తుంది. దానికి నేనే ప్రత్యేక ఉదాహరణ. ఎందుకంటే నేను అనుకునేవాడిని నేను లావుగా ఉంటాను కాబట్టి శరీరం వంగదు, నేను చేయలేనేమో అనుకున్నాను. కానీ టాప్ 10లో నేను ఇక్కడ మన ఈ సెంటర్లో నేను చేయగలుగుతున్నాను. ఆ గుర్తింపు కూడా మన సెంటర్ వాళ్ళు. యోగాలో పట్టు సాధించిన ఉపాధ్యాయుడు రామారావు, విశ్రాంత ఉపాధ్యాయుడు హరిబాబు యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. ముందుగా సూక్ష్మ వ్యాయామం, ఆ తర్వాత జాగింగ్, తదుపరి సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు చేయించిన అనంతరం చివరిలో ధ్యానం చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వస్తారు, ఒక 10 రోజులు 5 రోజులు చేసి ఒళ్ళు నొప్పులని వెళ్ళిపోతున్నారు. కానీ శాశ్వతంగా కనుక చేసినట్లయితే వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్య స్థితి కానీ శారీరక ఆరోగ్య స్థితి కానీ చాలా బాగుంటుంది. యోగా అనేది ప్రతి ఒక్కరు చేయాలి. మేము కూడా ఇంకా ఏదన్నా స్కూళ్ళు రాబోయే తరానికి కూడా నేర్పాలనేటువంటి ఉద్దేశం ఉంది. కానీ పాఠశాలల్లో వాళ్ళు ఎవరు మమ్మల్ని సంప్రదించట్లేదు. సంప్రదిస్తే మాత్రం కంపల్సరిగా వెళ్ళి వాళ్ళకు కూడా యోగా విద్యని అందించి వాళ్ళని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం కలిగినటువంటి పౌరులుగా తయారు చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే యోగా ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి మారినటువంటి జీవన విధానానికి ఆరోగ్యంగా ఉండటానికి యోగా బాగా ఉపయోగపడుతుందనేటటువంటిది పూర్తి వాస్తవం. అది అందరూ కూడా నిపుణులు అంగీకరిస్తున్నారు. దానికోసం మనం మా ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యం బాగుండాలనేటటువంటి ఒక ఎయిమ్ తోటి సెంటర్ని మేము ఉచితంగా రన్ చేస్తూ ఉన్నాం. మేము ఉదయాన్నే కరోనాకు ముందు 5 గంటల నుంచి 7 గంటల వరకు చెప్పేవాళ్ళమి. కరోనా తర్వాత 5:30 నుంచి 7 గంటల వరకు సెంటర్ని రన్ చేస్తున్నాం. ఎవరైనా రావచ్చు. మీరు ఉచితంగా ఇక్కడ యోగ విద్యని నేర్పడానికి మేము ఎప్పుడూ సదా సిద్ధంగా ఉంటామని మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. ఆరోగ్యం జీవనశైలి వ్యాధులకి పూర్తి నివారణ ఉంది. కొన్ని సమస్యలను అదుపులో పెట్టుకోవడానికి అవకాశం. నగరంలోని 37వ డివిజన్ రెవెన్యూ కాలనీ 2వ లైన్లో 18 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్ శంకుస్థాపన చేశారు. 18 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు 2 వైపులా కాలువల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కార్పొరేటర్ తెలిపారు. అభివృద్ధి పనులకు సహకరించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ్ సుజాత, కార్పొరేషన్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిఈ గణపతి, ఏఈ సచివాలయ కన్వీనర్ భాషా, వాసు, సుబ్బారావు, బ్రహ్మయ్య, శ్రీనివాసరావు, మణి తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ కాలనీ 2వ లైన్ 18 లక్షలతోటి ఇక్కడ ప్రజలు కోరుకున్నట్టు మా వాసు గారు సారథ్యంలో మా కమిషనర్ వెంకటేశ్వరరావు గారు సిబ్బంది పూర్తిగా నాకు బాగా హెల్ప్ చేశారు. అందువల్ల ఈ రోడ్డు వేయగలుగుతున్నాం. సంఘంలో మున్సిపల్ కార్పొరేషన్ నందు 37 డివిజన్ నందు రెవెన్యూ కాలనీలో సిమెంట్ రోడ్డు మరియు డ్రైను 18 లక్షల వ్యయంతో మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ నిధులతోటి ఈరోజు ఇక్కడ ముహూర్తం చేయబడింది. గౌరవ కార్పొరేటర్ గారు వేణుగారు ఆధ్వర్యంలో మరియు గౌరవ మేయర్ గారు ప్లస్ మన గౌరవ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోడ్డు వేయగలుగుతున్నాము. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.